పలుకే శ్రీరామ పలుకే బంగారమాయేగా అందాల రామ పలుకే బంగారమాయేగా పలుకే బంగారమాయే పిలిచిన పలుకవాయే పలుకే బంగారమాయే పిలిచిన పలుకవాయే కలల్లోని నామ స్మరణ మరువాచకను తండ్రి పలుకే రామ పలుకే బంగారమాయేగా అందాల రామ పలుకే బంగారమాయేగా ఎంత వేడినా గాని సుంతైనా దయరాదు ఎంత వేడినా గాని సుంతైనా దయరాదు పంతాముసాయ నేనెంతటి వాడను తండ్రి పలుకే రామ పలుకే బంగారమాయేనా అందాల రామ పలుకే బంగారమాయేనా. చూసారా, అవసరమైనప్పుడు భగవంతుడు కూడా ఉలకకుండా పలకకుండా ఉంటాడు. అలాంటప్పుడు మనోధైర్యంతో భగవన్ నామస్మరణ చేసుకుంటూ కష్టాలు సుఖాలు ఎన్ని వచ్చినా సరే సంతోషంగా రామనామస్మరణ చేసుకుంటూ డబ్బును అదుపులో పెట్టుకుంటూ డబ్బుని 100 రూపాయలు వస్తే 75 పైసలు ఖర్చు పెట్టి 100 రూపాయలు వస్తే 75 రూపాయలు ఖర్చు పెట్టి 25 రూపాయలు దాచుకోండి. అది డబ్బు ఉన్నవాళ్ళకి కాదు, డబ్బు లేని వారికి. సమాజంలో అందరూ కొంటున్నారని అన్నీ కొని ఎక్కువగా ముందు బట్టలు పాత బట్టలనే రకరకాలుగా మోడల్గా తీర్చిదిద్దుకోవచ్చు. మన దగ్గర తెలివి టాలెంట్ ఉంటే దాని మీద చూపించుకుంటూ ఎక్కువగా పొదుపు చేస్తూ తక్కువగా ఖర్చు పెడుతూ సుఖంగా సంతోషంగా జీవించండి. బట్టల విషయంలో చున్నీలు కావాలంటే 120 రూపాయలు మామూలు చున్నీలు. అదే ఒక చీర పాత చీరని 4 రకాల చున్నీలతో తయారు చేసుకొని వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అందరు డ్యూటీలకు వెళ్తున్నారు కాబట్టి ప్రతిదీ కొన్న బట్ట అయినా ఒకటే, మనం ఇంట్లో ఉన్న బట్ట అయినా ఒకటే. మోడల్ కొత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి మోడల్ మనమే తయారు చేసుకోవచ్చు. వాళ్ళేం పెద్ద ఇంజనీర్లు కాదు. టైలరింగ్ షాపుల్లో కానీ బయట కానీ ఎక్కడ దొరికాయైనా వాళ్ళ టాలెంట్లను బట్టి మన మనసుకు నచ్చేట్టుగా ఇస్తున్నారు. ఆ పని మనమే కొంచెం టైం కేటాయించి చేసుకోండి. రోజు ఒక అరగంట మీ పొదుపు కోసం ఆలోచిస్తూ మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండండి. జై శ్రీమన్నారాయణ.